వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. అంటే ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే 2024లో మనకు కాలేజ్ వైజ్ కోర్స్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయో ఆ యొక్క లిస్ట్ అనేది నేను మీకు ఇవాళ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఏదైతే కాలేజీలో ఏదైతే కోర్సులో జాయిన్ అవుదాము అని అనుకుంటున్నారో ఆ పర్టికులర్ కాలేజీలో పర్టికులర్ కోర్సులో మీ కేటగిరీ రిలేటెడ్గా ఎంతైతే ర్యాంక్ ఉంటుందో ఆ ర్యాంకుని చూసి మీకు ఇప్పుడు వచ్చిన ర్యాంకుకి ఆ కాలేజీలో సీటు వస్తుందా రాలేదా అన్నది ఈజీగా మీరైతే అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసి మీకు వచ్చిన ర్యాంకు మీరు అనుకున్న కాలేజీలో సీట్ తెచ్చిపెడుతుందా లేదా అన్నది మీకు ఈజీగా 99% ఒక మీనింగ్ అయితే వచ్చేస్తారు. 99% మీకు అర్థం అనేది అయిపోతుంది. సో అందుకని ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ సంబంధించి నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తూ మీతో అయితే మాట్లాడతాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే ఇక్కడ మనకు 3 పీడిఎఫ్స్ ఉంటాయి, గమనించండి. దీనికి సంబంధించి ఫస్ట్ కాంటెక్స్ట్ మీకు ఓవర్వ్యూ చేస్తాను, తర్వాత పీడిఎఫ్ చూస్తూ మనమైతే మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఏవైతే మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ మనకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తానో ఇవి మనకు 3 పీడిఎఫ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 3 పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. ఇందులో ఫస్ట్ పీడిఎఫ్ ఏంటి అంటే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్ తర్వాత, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కౌన్సిలింగ్ తర్వాత సీట్స్ అనేవి అలాట్ అయిపోతాయి కదా. ఇలా సీట్స్ అలాట్ అయినప్పుడు ఇలా సీట్స్ అలాట్ అయిపోయిన తర్వాత మనకు ఏ కాలేజీలో ఏ కోర్సులో ఏ ర్యాంకు లాస్ట్ ర్యాంకుకి సీట్ వచ్చిందని ఒక డేటా ఉంటుంది. అర్థమైంది కదా. ఈ ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఇక రెండో పీడిఎఫ్ ఏంటి అంటే సెకండ్ కౌన్సిలింగ్. అంటే సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత సో కాలేజీలో సో కోర్సు రిలేటెడ్గా ఎంత లాస్ట్ ర్యాంక్ మనకుతో సీట్ అయితే వచ్చింది అన్న డేటా అనేది ఉంటుంది కదా. సో ఫస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నది ఒక పీడిఎఫ్, సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నది ఇంకొక పీడిఎఫ్. మరి థర్డ్ పీడిఎఫ్ ఏంటి అంటే మనకు స్పాట్ అడ్మిషన్. గుర్తుపెట్టుకోండి, కొన్ని కాలేజెస్లో ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని సీట్స్ అనేవి మిగిలిపోయి ఉంటాయి. అవి ఏం చేస్తారు అంటే ఎవరైతే మనకు మేనేజ్మెంట్లో సీట్ కావాలన్నా ఆర్ స్పాట్లో మనకు సీట్ కావాలన్నా ఆర్ ఏ కాలేజీలో సీట్ అంటే ఏ కాలేజీలోనూ సీట్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సీట్ కావాలన్నా త్రూ స్పాట్ అడ్మిషన్ ద్వారా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలా స్పాట్ అడ్మిషన్లో కూడా బేస్డ్ ఆన్ ర్యాంకే మనకు సీట్స్ అనేవి అలాట్ చేసి ఉంటారు కదా. సో అలా స్పాట్ అడ్మిషన్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి ఉన్నది అన్నది కూడా ఇంకొక పీడిఎఫ్ ఉంటుంది. సో ఓవరాల్గా 3 పీడిఎఫ్స్ అనేది నేను మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ పీడిఎఫ్ ఏంటి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్, సెకండ్ పీడిఎఫ్ ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా కట్ ఆఫ్ ది, థర్డ్ పీడిఎఫ్ ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్ రిలేటెడ్గా కట్ ఆఫ్ సంబంధించిన పీడిఎఫ్. ఫ్రెండ్స్, దీని గురించి ప్రొవైడ్ చేస్తాను. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది, తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. సో ఎవరన్నా ఒకసారి చూసి నచ్చినట్టయితే ఫాలో అయితే అవ్వచ్చు, లేదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించండి. ఇక పీడిఎఫ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే పీడిఎఫ్ అయితే గమనించవచ్చు. తెలంగాణ పాలసీ రిలేటెడ్గా 2024లో ఫస్ట్ ర్యాంక్స్ మనకి ఏదైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో లాస్ట్ ర్యాంక్స్ వచ్చి ఉంటాయో ఆ యొక్క డేటా ఇది చాలా ఎక్కువ డేటా ఉంటుంది, అందుకే మనం పీడిఎఫ్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఒక్కటి చెప్తాను ఎలా చూడాలన్నది. దాన్ని బట్టి మీకు నచ్చిన కాలేజ్ నచ్చిన కోర్స్ అనేది మీరు చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఫస్ట్ కాలేజ్ గమనించినట్టయితే ఇక్కడ మీరు ఫస్ట్ కాలేజ్ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అని చెప్పి ఒక కాలేజ్ అయితే ఉంది. ఇది మనకి ఎక్కడుంది ఈ కాలేజ్ అన్నది మీరు చూసుకున్నట్టయితే ఆదిలాబాద్లో ఈ యొక్క కాలేజ్ అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కాలేజీలో నేనైతే చెక్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు మీరు గమనించండి, ఫస్ట్ మీరు ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసిన వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఏదైతే కాలేజ్ కావాలో ఆ కాలేజ్ అనేది చూస్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అని ఉంది కదా, అలా మీరు స్క్రోల్ చేస్తూ మీకు ఏదైతే కాలేజ్ కావాలో ఆ కాలేజ్ అనేది మీరు చెక్ అనేది చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఏదైనా నేను కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, ఆర్ఎల్స్ ఇంకొక ప్లేస్లో ఏదైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నా, అప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా ఈ ప్లేస్లోకి వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ అని ఒక కాలేజ్ ఉంది అంటే నేను టాప్లోదే మాట్లాడతాను, ఈజీగా అర్థమవుతుంది.
అర్థమవుతుంది. సో ఆదిలాబాద్లో నేనైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఆదిలాబాద్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ చూస్ చేసుకుంటాను. తర్వాత ఆదిలాబాద్లో మనకు ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా, దాంట్లో నేను జాయిన్ అవ్వాలని అయితే అనుకుంటాను. ఈ రెండు ఫస్ట్ మీరైతే ఫిక్స్ అవ్వండి, ప్లేసు ఇన్స్టిట్యూట్ నేమ్, ఈ రెండు ఫిక్స్ అవ్వండి. ఈ రెండు ఫిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ బ్రాంచ్ కోడ్ అని చెప్పి ఒక కోడ్ అయితే ఉంది, గమనించండి, బ్రాంచ్ కోడ్ అని. ఈ బ్రాంచ్ కోడే చాలా చాలా ఇంపార్టెంట్, దీన్నే మీరు చూడాల్సి ఉంటుంది. ఈ బ్రాంచ్ కోడ్కి వచ్చేసప్పటికి ఇక్కడ సిఈ అని ఒకటి, గమనించండి, సిఈ అని ఒకటి, సిఎస్ అని ఒకటి, అలానే డబల్ఈ అని ఒకటి, ఎంఈ అని ఒకటి, ఇలా ఈ 4 కోర్సెస్ అన్నవి ఈ కాలేజీలో ఉన్నాయి. సో ఈ 4 కోర్సెస్ రిలేటెడ్గా ఫుల్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుల్ ఫామ్స్ కూడా మనకు రైట్ సైడే ఉన్నాయి, ఒక్కసారి అయితే గమనించండి. బ్రాంచ్ నేమ్ వచ్చేటప్పటికి సిఎస్ అంటే మనకు సివిల్ ఇంజనీరింగ్, అలానే సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్, అలానే మనకు డబల్ఈ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎంఈ అంటే మెకానికల్ ఇంజనీరింగ్. ఇందులో మీరు ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? యూజువల్గా మనకు కంప్యూటర్ సైన్స్ అంటారు కాబట్టి మనం ఏంటి అంటే ఈ యొక్క సిఎస్ అనే కోర్సులో జాయిన్ అవుదాము అని మనం అయితే అనుకుంటున్నాం. సో రఫ్గా చెప్తున్నాను ఎలా చూడాలి అని. సో మనం ఇక్కడ సిఎస్ అన్న కోర్సులో జాయిన్ అవుదాము అనుకుంటున్నాం. అంటే ఇక్కడ మనకి ఏంటి, ఏదైతే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉంటుందో అందులో మనం జాయిన్ అవుదామని అయితే అనుకుంటున్నాం. ఇప్పుడు దీని రిలేటెడ్గా కట్ ఆఫ్ ర్యాంక్ ఎలా చూడాలన్నది ఇప్పుడు ఇంకొకసారి కేర్ఫుల్గా చెప్తాను, కేర్ఫుల్గా అయితే వినండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ యొక్క సిఎస్ రిలేటెడ్గా మనం గమనించినట్టయితే ఇక్కడ మల్టిపుల్ క్యాస్ట్స్ అనేవి ఉన్నాయి. మెయిన్ ఇది చూడండి, ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, ఇలా మల్టిపుల్ అయితే ఉన్నాయి కదా. ఇందులో మీరు ఏ దానికి చెందిన వాళ్ళు అన్నది మీరు ఒక్కసారి అయితే గమనించండి. ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ బాయ్స్ అనుకుందాం. ఎగ్జాంపుల్కి మీరు ఎస్సీ బాయ్స్ అంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో కంప్యూటర్ సైన్స్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో ఎస్సీ బాయ్స్ కింద మీరు చూసుకున్నట్టయితే 42094 అనే నెంబర్ అయితే మనకు కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, 42094 అనే నెంబర్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ నెంబర్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు 2025లో ఎవరికైతే 42094 ర్యాంకు కంటే తక్కువ ర్యాంక్ వచ్చి ఉంటుందో వాళ్ళకి 99% ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆదిలాబాద్ సిఎస్ బ్రాంచ్ ఏదైతే ఉందో అందులో మీకు సీట్ అనేది వస్తుంది అని చెప్పి మీరు ఈజీగా అనేది అర్థం చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు మీకు మెకానికల్ ఇంజనీర్లో కావాలి అనుకోండి, మెకానికల్ ఇంజనీర్లో మీరు ఓసీ గర్ల్స్ రిలేటెడ్గా కేటగిరీ అనుకుందాం. ఓసీ గర్ల్స్ రిలేటెడ్గా అనే స్టూడెంట్ అంటే ఓసీ గర్ల్స్ అన్న కేటగిరీలో ఉన్న స్టూడెంట్కి అదే కాలేజ్లో మెకానికల్లో కావాలి అనుకుంటే కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంది? 29834 అయితే ఉంది. అంటే ఎవరికైతే 29,834 ర్యాంక్ అంటే తక్కువ వచ్చి ఉంటుందో 2025లో వాళ్ళకి 99% మనకు ఈ యొక్క ఆదిలాబాద్ అన్న కాలేజీలో మనకు ఏదైతే 99% మీకు సీట్ అనేది వస్తుంది అని చెప్పి మీకు ఈజీగా అనేది అర్థమైపోతుంది. సో ఆ విధంగా మీకు వచ్చిన ర్యాంక్ ఏంటి, ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్లో ఉన్న ర్యాంక్ ఏంటి, ఈ రెండింటిని కంపేర్ చేసుకొని 2025లో మీకు ఆ యొక్క కాలేజీలో సీటు వస్తుందా లేదా అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడున్న ర్యాంకు కంటే మీకు తక్కువ ర్యాంక్ వచ్చిందా, ఖచ్చితంగా మీకు సీట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 95 to 99% మీకు సీట్ అనేది వస్తుంది. అది కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ బేస్ చేసుకొని చెప్తున్నా. ఇంకా గమనించాల్సింది ఏంటి అంటే అగైన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇవి ఎవ్రీ ఇయర్ స్లైట్ చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఆదిలాబాద్ అన్న కాలేజ్ అనేది ఏదైతే ఉందో అది మేబీ లాస్ట్ ఇయర్ తక్కువ మంది ఆప్ చేసుకొని ఉండొచ్చు, కానీ ఈసారి ఎక్కువ మంది ఆప్షన్స్లో పెట్టారనుకోండి, మనకు ఏదైతే 42,000 ర్యాంక్ ఏదైతే మనకి సిఎస్కి అనుకున్నామో అంతకంటే ఇంకా కొంచెం ర్యాంక్ తగ్గొచ్చు. సో అలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే ప్లే చేస్తాయి. బట్ మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది కాబట్టి 95 to 99% ఇక్కడ ఏదైతే ర్యాంక్స్ ఉన్నాయో అంతకంటే తక్కువ ర్యాంకు మీకు వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ కాలేజీలో సీట్ వస్తుంది అని చెప్పి మీరు ఈజీగా అయితే అర్థం చేసుకోవచ్చు. సో ఇవి స్క్రోల్ చేసి ఏదైతే మనకి ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అలానే ఈడబ్ల్యూఎస్ జనరల్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కావచ్చు, ఇలా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ చెక్ చేసుకొని మీకు ఏదైతే కాలేజ్ కావాలో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇన్స్టిట్యూట్ నేము, ప్లేసు, ఆ రెండు ఓకే అయిన తర్వాత అందులో బ్రాంచ్ ఏంటి, ఆ బ్రాంచ్ రిలేటెడ్గా ఒకసారి ఐడెంటిఫై చేసుకొని మీరు ఏ కేటగిరీ కిందకు వస్తారు, ఓసీ బాయ్సా, ఓసీ గర్ల్సా, బీసీఏ బాయ్సా, ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ జనరల్, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్, ఏదైతే మన జెంట్స్ గర్ల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు ఒకసారి అయితే చూసుకోండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు ఏ దాని కిందకి అయితే వస్తారో ఎగ్జాక్ట్గా దాని కింద అయితే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ని చెక్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఆ నెంబర్ని చెక్ చేసుకొని అంతకంటే తక్కువ ఉంది మీ ర్యాంక్ అంటే ఈ ఇయర్ ఖచ్చితంగా మీకు అందులో సీట్ వస్తుంది. లేదా అంతకంటే ఎక్కువ ఉందనుకోండి మేబీ సీట్ అనేది
రావచ్చు, రాకపోవచ్చు. కన్ఫర్మ్‌గా అయితే చెప్పలేం. ఇంతకంటే తక్కువ ఉంది అంటే మనకు వస్తది అని చెప్పి ఒక ఐడియా. నిజంగా వస్తదని గాదు. 95-99% వచ్చే ఛాన్సెసే ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉంది అంటే మాత్రం మేబీ కొంచెం టఫ్‌గా కాంపిటీషన్ ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పి మీరు అర్థమైతే చేసుకోవచ్చు. సో, ఇలా ఓవరాల్‌గా తెలంగాణ రిలేటెడ్‌గా పాలిసెట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ మనకి ఇందులో అయితే ఉంటాయి. ఒక్కసారైతే గమనించండి. మోస్ట్‌లీ ఇవన్నీ కూడా ఇందులో అయితే ఉన్నాయి. ఇందులో ప్రైవేట్ కాలేజా, గవర్నమెంట్ కాలేజా, కో ఎడ్యుకేషనా, ఓవరాల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ నేను ఏదైతే చెప్పానో అవి మాత్రమే మీరు గమనించండి. సో, ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే ఇదంతా బాగానే ఉంది. ఈ పీడిఎఫ్ మాకు ఎక్కడ దొరుకుతది? ఇదే చాలామందికి డౌట్ అయితే ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఇది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే ఏంటి అంటే మన వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉందో అందులో నేను మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్‌లో నేను అక్కడ లింక్స్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఇవన్నీ కూడా మన డ్రైవ్‌లో అప్లోడ్ అయితే అయి ఉన్నాయి. తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్‌కి సంబంధించి. ఆ డ్రైవ్‌లో నుంచి నేను లింక్ అయితే మీకు పేస్ట్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు చూపించింది ఓన్లీ ఫస్ట్ కౌన్సిలింగ్‌ది మాత్రమే. అప్పటికే మనకు 10 మినిట్స్ వచ్చేసింది వీడియో లెంత్. సో, అలానే మనకు సెకండ్ కౌన్సిలింగ్ పీడిఎఫ్ ఉంటది. స్పాట్ అడ్మిషన్ రిలేటెడ్‌గా పీడిఎఫ్ ఉంటది. సో, ఈ 3 లింక్స్ కూడా నేను మన అయితే వాట్సాప్ ఛానల్ ఉందో అందులో నేను పేస్ట్ అయితే చేస్తాను. ఆ యొక్క లింక్ మీరు క్లిక్ చేయగానే ఆటోమేటెడ్‌గా మీకు ఈ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతది. మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్‌గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఎవరన్నా మనకు వాట్సాప్ ఛానల్ లేకపోయినట్టయితే డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటది. ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయితే అయిపోండి. అక్కడ నుంచి మీరు ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ర్యాంక్‌ని బేస్ చేసుకొని మీకు ఇప్పుడు 2025లో సీట్ వస్తుందా రాదా అన్నది కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. నేను 3 లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. 3 లింక్స్ కలిపి 3 పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. అప్పుడు మీకు ఇన్‌కేస్ ఫస్ట్ కౌన్సిలింగ్‌లో సీట్ రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్ కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని సెకండ్ కౌన్సిలింగ్‌లో అన్న సీట్ వస్తదా రాదా ఆ డిఫరెన్సెస్ కూడా మీరు ఈజీగా అయితే ఐడెంటిఫై చేయొచ్చు. సో, ఆ 3 లింక్స్ మన వాట్సాప్ ఛానల్‌లో నేను పేస్ట్ చేస్తాను. దయచేసి అక్కడి నుంచి మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మెయిన్‌గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్‌ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.